ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. వైఎస్ఆర్సీపీ కంటెస్టింగ్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీకు ఏ అర్హత ఉందని ఇంకా ప్రజల్లో తిరుగుతున్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ఊరూరా తిరిగి పెద్ద పెద్ద సభలు పెట్టి నేను అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలను తగ్గిస్తా, పేదవారికి ఉచిత విద్యుత్ ఇస్తా, బడుగు బలహీన వర్గాలను ఆదుకుంటా, ఈ కార్యక్రమాలు నేను చేస్తా, చేసిన తర్వాతే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ వెంటనే అమలు పరుస్తా, మళ్ళీ ఓటు అడగాలంటే కరెంట్ ఛార్జీలను తగ్గించి ఓటు అడుగుతానని చెప్పాడు. చెప్పారా లేదా? జగన్మోహన్ రెడ్డి ఊరూరా ఇక్కడ కూడా పాదయాత్ర చేశాడు. చిత్తూరు జిల్లాలో కూడా ఈ పక్క చంద్రగిరి మీద కళాశాలకు వెళ్ళాడు, అక్కడ కూడా ఆయన చెప్పాడు. ఈ పక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పెట్టుకొని, ఆ పక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పెట్టుకొని ఊరూరా ఈ జిల్లాలో కానీ రాష్ట్రం అంతా తిరిగి 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 నేను వస్తానే కరెంట్ ఛార్జీలను తగ్గించేస్తా. సిగ్గు ఎగ్గుందా జగన్మోహన్ రెడ్డి? నువ్వు సిద్ధం సభలతో తిరుగుతున్నావు. కరెంట్ ఛార్జీలు తగ్గించావా? నేను ఓటు అడిగే ముందు కరెంట్ ఛార్జీలు తగ్గించి ఓటు అడుగుతానన్నావు కదా. మరి 8 సార్లు నువ్వు పరిపాలించింది 5 సంవత్సరాలు, బాధింది 8 సార్లు, పేదవారి నడ్డి విడిచారు. ఈరోజు కరెంటు బిల్లులు కట్టుకోలేక అప్పులు చేసే పరిస్థితి ఈరోజు పేదవాళ్ళు ఉన్నారు. 100 వచ్చేవాడికి 1000 రూపాయలు, 250 నుంచి 300 రూపాయలు వచ్చేవాళ్ళకి 2,500. ఏంటి బాధుడు? నీ దెబ్బకి అందరు మైండ్ షాక్, కరెంటు షాక్ కొడతా ఉంది జగన్మోహన్ రెడ్డి. నీ 5 ఏళ్ల కరెంట్ ఛార్జీ పెంపుకి నీ బాధుడికి ప్రతి ఒక్క ఇంట్లో స్విచ్ చేయకముందే కరెంట్ షాక్ కొడతా ఉంది. 1వ తేదీని కరెంటు బిల్లు వచ్చిందంటే ఆ బిల్లులు కట్టలేక ఉరేసుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొనింది. మేము అందుకే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మరొక్కసారిగా జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ఈ కరెంటు బిల్లులతో మీరే ఉరేసుకోవాలి. ఈ బాధుడు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? ఒక పక్క రాష్ట్రం అధపాతాళానికి వెళ్ళిపోయింది. అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు, జీవన ప్రమాణాలు ఏమైనా మెరుగుపడినాయంటే అవి కూడా లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాల మీద, అన్ని వర్గాల మీద బాధుడు కార్యక్రమం మొదలుపెట్టాడు. చివరికి పేదవారిని, ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా వదల. ఒక బల్బు ఉంటే మనం చూసా 5,000 రూపాయలు వచ్చింది. ఒక బల్బు, ఒక ఫ్యాన్ ఉంటే. నీ ఫ్యాన్ దెబ్బకేమో కానీ నైనా నీ గుర్తేమో ఫ్యాన్, కానీ ఫ్యాన్ వేసుకోవాలంటే మటుకు గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. ఈ ఫ్యాన్ వద్దురా బాబు అనే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొనింది. ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వేమో 1000 కోట్లు దాచుకున్నావు. నీకేమో 5 ప్యాలెస్ ఉన్నాయి. మరి చిన్న ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఒక లైటు, ఒక ఫ్యాన్ వేసుకోవాలంటే కూడా ఈ బాధుడేంటి? 1000 రూపాయల, 700, 2,000, 3,000, 5,000, 10,000 ఏంటిది? ఈరోజు ప్రజలంతా ఆర్తనాదాలు పెడుతున్నారు. ఎండాకాలంలో కూడా ఫ్యాన్ వేసుకోలేని పరిస్థితి. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో, సర్ఛార్జీల పేరుతో రోజుకో బాధుడు కరెంటు బిల్లులు చూస్తే వణికిపోతున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి మాకొద్దు అంటున్నారు ప్రజలు. ఈ కరెంటు బిల్లులు మేము కట్టలేము అంటున్నారు. మభ్య పెట్టాలని సిద్ధం సభలతో తిరుగుతున్నారు. 99% అమలుపరిచారంట. నువ్వు నిజంగా అసలు నోరా తాటి మట్టా అని అడుగుతున్నావు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా 175 మంది ఎమ్మెల్యే
25 మంది ఎంపీ క్యాండిడేట్ల మీద సూటిగా ప్రశ్నిస్తున్నాం. వీటికి సమాధానం ఏంటి? 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు, 8 సార్లు. దీనికి సమాధానం ఏంటి? ఎందుకు పెంచారు? ఆ రోజు 2019లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము కరెంట్ ఛార్జీలు పెంచము, కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాము, పేదవారిని ఆదుకుంటాము, బడుగు బలహీన వర్గాలకు ఉచిత విద్యుత్ ఇస్తారని చెప్పారు. మరి ఇచ్చారా? కరెంట్ ఛార్జీలు తగ్గించారా? 8 సార్లు అండి, 8 సార్లు. ప్రజలంతా ఆర్తనాదాలు పెడుతున్నారు. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు లాస్ట్కి పరిశ్రమలు మూసేసే పరిస్థితి. కరెంట్ అన్నా నాణ్యమైన కరెంట్ ఇస్తున్నారంటే అది లేదు. ఈరోజు పల్లెల్లో కోతలు, విపరీతమైన కోతలు. చిన్న బిడ్డలు, పసిబిడ్డలు ఈరోజు పల్లెటూరులో తల్లి అయితే ఇసన కర్ర ఎత్తుకొని ఆ బిడ్డ కోసం గంటల తరబడి ఇసన కర్రతో ఊపుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొనింది. ఒక పక్క కరువు. జగన్మోహన్ రెడ్డి ఏ దరిద్రాన ముఖ్యమంత్రి అయ్యాడో అప్పటి నుంచి రాష్ట్రానికి శని పట్టింది. ప్రజలకు దరిద్రం పట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక పక్క కరోనా, ఒక పక్క ఈరోజు కరువులు, ఒక పక్క అతివృష్టి, ఒక పక్క అనావృష్టి. రాజు దరిద్రుడైతే, రాజు నికృష్టుడైతే, రాజు అసమర్థుడైతే, స్వార్థపూరిత రాజు ఆ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఎట్టుంటుందండి? తండ్రి చావుతో పార్టీ పెట్టి బాబాయిని చంపి అధికారంలోకి వచ్చి ఈరోజు ఈరోజు మొన్నేమో కోడికత్తి, ఇప్పుడేమో గులకరాయి. ఆ రాయి పడిందో లేదో పడలేదో మేము మీడియా పక్షాన మేము ఆడుతున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి 13వ తేదీ వరకు ఆ టేప్ తీయడండి. ఆ 13వ తేదీ వరకు ఆ టేప్ తీయడు. ఆ తలకుండే నుదిరికి టేపే తీయడు. నిజంగా దెబ్బ తగిలిందంటే ఆ టేప్ తీసి చూపించండి. మామూలుగా పెద్ద పెద్ద కుట్లేస్తేనే 4 రోజులకో 5 రోజులకో ఇప్పేస్తారు, వారానికి ఇప్పేస్తారు, 10 రోజులకి ఇప్పేస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏంటండి, ఎన్ని కుట్లేసినారు అక్కడ? ఏం దెబ్బ తగిలింది? ఇంకా ఆ టేప్ ఎందుకుంది? రోజుకో ఫ్రెష్ బ్యాండేజ్ వస్తుంది, ఫ్రెష్గా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. అది మా ఆయన కూడా మైదో స్నానం అన్నా చేస్తాడో లేదో మాకు డౌట్గా ఉంది. మరి దెబ్బ తగిలిందా లేదా ఒకసారి టేప్ చూపించు. చాలామందికి రాష్ట్ర ప్రజలకు అందరికీ అనుమానం ఉంది, తగిలిందా లేదా. నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, నువ్వే పరిపాలన చేస్తున్నావు, దద్దమ్మ పరిపాలన చేశావు, అసమర్థ పరిపాలనగా నాయకుడిగా దేశ చరిత్రలో నీ ట్రాక్ రికార్డు ఎవ్వరూ బద్దలు కొట్టలేరు. గంజాయి రాష్ట్రంగా, డ్రగ్స్ రాష్ట్రంగా నాశనం చేసి భ్రష్టు పట్టించి చెత్తకు కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఇతను. జుట్టుకు పన్నేస్తాడు. బ్రిటిష్ కాలంలో, పాత కాలంలో నేను చిన్నప్పుడు చదువుకునే వాళ్ళను, జుట్టుకు పన్ను, ఒంటికి పన్ను, ఇంకా కొన్ని మర్మాంగాలకు పన్ను. మరి జగన్మోహన్ రెడ్డి ఈరోజు బాధుడు, చెత్తకు పన్ను. ఈరోజు రేపేమన్నా గాలి పిలిస్తే కూడా పన్నేస్తాడేమో జగన్మోహన్ రెడ్డి. అందుకే నాయన సార్లైనా నీ పరిపాలన. మే 13వ తేదీ నువ్వు గుద్దిన గుద్దులకి ఈవీఎంలు పగిలేలాగా ప్రజలు గుద్దడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు సార్లైనా ఈ కరెంట్ ఛార్జీలు మేము కట్టలేము, నీ ఉరి మేము వేసుకోలేము. ఈ జగన్మోహన్ రెడ్డిని 13వ తేదీ ఎప్పుడు వస్తుందా? ఈ రాష్ట్రం నుంచి ఎప్పుడు తరిమి కొడదామా? ఓట్ల రూపంలో ఈ జగన్మోహన్ రెడ్డిని 175 నియోజకవర్గాల్లో వాళ్ళ క్యాండిడేట్లను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారి సంబంధించి ఆయన స్లోగన్స్ ఇచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి కాకినాడ పర్యటనలో ఉన్నప్పుడు అక్కడున్న విద్యార్థుల్ని నేను బాగా పరిపాలన చేసేసా, తాడేపల్లి కొంపలో కూర్చొని రాష్ట్రాన్ని ఒక సుభిక్ష రాష్ట్రంగా మార్చేసా, మీకు మేనమామగా ఉన్నాను, మీ ఫీజు రీఎంబర్స్మెంట్ బాగా అమలైందా, అమ్మఒడి అమలైందా, జగనన్న విద్యా దీవెన అమలైందా అని అక్కడున్న విద్యార్థులను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి, ఎవరా ఈ దద్దమ్మ సైకో జగన్మోహన్ రెడ్డి పోయి ఇన్ని రోజులు పరదాలు కట్టుకొని తిరిగాడు, జనాల్లో లేడు. అసెంబ్లీలో కూడా ఎవరు వస్తారో తెలియదు, ఎవరు లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా అపాయింట్మెంట్లా. ఫస్ట్ టైం వచ్చాడు కదా సిద్ధం సభలతో, ఇంక తప్పదు. ఎలక్షన్ వచ్చింది, జనాల్ని ఏదో మభ్య పెట్టాలి, నేను బాగా చేశానని కోట్లు ఖర్చు పెట్టి యాడ్లు పెట్టి
జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పరిపాలన, నా పరిపాలన అద్భుతం అద్భుతం అని చెప్పి ఓదరగొంటూ ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. తిరిగే టైంలో అసలు మామూలుగా ఐపాక్ వాళ్ళు వాళ్ళ యొక్క టీంను ముందే సెటప్ చేసి పెట్టుకుంటారు. ఎవరు మాట్లాడాలి, ఎవరిని ముద్దు పెట్టాలి, ఎవరిని చేతిలో పెట్టుకోవాలి, ఎవరు కాళ్ళు చెప్పులు లేకుండా నడవాలి, ఆ వీడియోలు తీసేది, ఎవరు ఏం మాట్లాడాలో కూడా మొత్తం ముందుగా సెటప్. అది ప్యూర్లీ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సెటప్ దాని పేరు. మామూలుగా ఈవెంట్లు చేస్తారు. ఆ ఈవెంట్లు అది ఎక్కడ జనం ఉండాలి అక్కడ విజువల్ తీసుకోవడం, ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎవరు కలవాలో, ఎవరైనా ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళు చచ్చిపోతా ఉన్నవి తీసుకుని పోయి ఆ శవాన్ని కూడా పక్కన జగన్మోహన్ రెడ్డి శవాన్ని కూడా తట్టి లేపుతాడు, ముద్దు పెడతాడు. జగన్మోహన్ రెడ్డి తట్టాడు, నేను వచ్చాను లేయ్ అని. ఆ సందర్భంలో మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ప్రయోగాలు చేయడు. ఆయన దరిద్రం బాగాలేకో వాస్తవాలు తెలియాలని ఈ రాష్ట్రానికి అక్కడ ఉన్న విద్యార్థులను కెలికాడు. నా రీఎంబర్స్మెంట్ ఎలా ఉంది, జగనన్న విద్యా దీవెన ఎలా ఉందని అడిగినప్పుడు అక్కడున్న విద్యార్థులు నా బొంగులో దీవెన నాశనం చేశావు, మా జీవితాలు భ్రష్టు పట్టించావు, టీసీలు ఇవ్వడం లేదు, మా తల్లిదండ్రులు ఈరోజు ఆర్తనాదాలు పెడుతున్నారు, కాలేజీ యాజమాన్యాలేమో ఫీజులు కట్టలేకుండా ఉన్నారు, మేము కట్టలేకపోతే వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు, ఇక్కడ నాణ్యమైన వసతులు లేవు, ఏమన్నా అంటే యాజమాన్యం ఏమంటే ఈరోజు మీరు ఫీజులు కట్టలే కదా, గవర్నమెంట్ డబ్బు ఇవ్వడం లేదు, మేము ఎలా శాలరీలు పే చేయాలనేమో ఆ పక్క యాజమాన్యాలు మా మీద ఒత్తిడి చేస్తాయి, ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఆర్తనాదాలు పెడతారు, మా జీవితాలు ఇలా ఉన్నాయి అంటూ అక్కడున్న విద్యార్థులు వాళ్ళ యొక్క మాట రూపంలో చెప్పారు. మాట రూపంలో చెప్తే దానికి ఏది ఆయన పరిపాలన ఇలా ఉందని చెప్పిన దానికి 3 విద్యార్థుల్ని సస్పెండ్ చేశారు. 3 విద్యార్థుల్ని. ఇది సస్పెన్షన్. ఎవరు కూడా డైరెక్ట్ అంట, ఆ యాజమాన్యానికి సంబంధించిన డైరెక్టర్స్ 3 విద్యార్థుల్ని సస్పెండ్ చేశారు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వేగా చెప్పావు గతంలో నా పరిపాలన 99.99% నా హామీలన్నీ అమలుపరిచా, నా అద్భుతమైన పరిపాలన, శ్రీకృష్ణదేవరాయలు కూడా నా పరిపాలన చూస్తే మళ్ళీ అయ్యా జగన్మోహన్ రెడ్డి నీ పరిపాలన అద్భుతం అని చెప్పి ఆయన మళ్ళీ లేచి కూర్చుంటాడు, ఈ ప్రపంచంలో నాలాంటి పరిపాలకులు లేడు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పుకున్నావయ్యా జగన్మోహన్ రెడ్డి. మరి ఎందుకు విద్యార్థులను సస్పెండ్ చేయించావు, ఎందుకు ఒత్తిడి తెచ్చావు? అవును, 8 లక్షల మంది విద్యార్థులు టీసీలు తీసుకోలేక టీసీలు వస్తే కానీ ఉద్యోగాలు రాని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులు ఆర్తనాదాలు పెడుతున్నారు. మీరొక్కసారి మీ ఇంటెలిజెన్స్ ద్వారా తెచ్చుకోండి. మీకు ఇస్తారు కదా, రాజకీయంగా అన్ని విధాలుగా అన్నీ ఇస్తారు కదా. ఈరోజు అనేక సందర్భాల్లో విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు మీ రీఎంబర్స్మెంట్ వల్ల విద్యార్థులు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు, మీరు డబ్బులు పే చేయండి, రీఎంబర్స్మెంట్ అమలు చేయండి, విద్యా దీవెన సక్రమంగా అమలు కావడం లేదు, ఈరోజు యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నారు, ఒక పక్క విద్యార్థులను ఎప్పుడు డబ్బు కడతామని ఒత్తిడి చేస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది, ఆత్మహత్యలు చేసుకున్నారు విద్యార్థులు. అనేక మంది ఫీజులు కట్టలేక టీసీలు తీసుకోలేక వందల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని అనేక సందర్భాల్లో మేము గొంతు దించుకున్నాం. ఆ గొంతు దించుకునిందే ఈరోజు ఆ విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి సాక్షిగా వాళ్ళ గళాన్ని విప్పితే వాళ్ళని సస్పెండ్ చేస్తావా? ఎంతమందిని సస్పెండ్ చేస్తావు? యూనివర్సిటీలన్నీ నీ ఆధీనంలో పెట్టుకొని కాలేజీలందరినీ బెదిరించి ఎన్ని రోజులు పరిపాలన చేస్తావు? అయిపోయింది, నీ టైం అయిపోయింది. విద్యార్థులు కాదు అన్ని వర్గాల ప్రజలు నిన్ను నిలేస్తున్నారు. నిన్నటికి నిన్న కర్నూలు జిల్లాలో కారసాని రాంభూపాల్ రెడ్డి షట్టు పట్టుకొని నిలేశారు, పేరుని నాన్ని వాళ్ళ కొడుకుని నిలేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నీ అభ్యర్థులను నిలేస్తున్నారు. నిలేస్తాం. నాశనం చేసావు, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించావు, విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నావు, యువత జీవితాలతో ఆడుకున్నావు. జగన్మోహన్ రెడ్డి నిన్ను గద్దె దించేంత వరకు నీ అభ్యర్థులు కూడా, మేము వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కూడా విన్నవించుకున్నాం. మీ నాయకుడు మీరు అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశారు, బాధుడు మమ్మల్ని పిడుగుద్దులు గుద్దారు, కాబట్టి మిమ్మల్ని కూడా నిలేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.